హైదరాబాద్ జగదీష్ మార్కెట్ లో ఐఫోన్స్ అనేవి చాలా తక్కువ ప్రైస్ దొరుకుతాయంట. ఐఫోన్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్స్ కూడా మీకు కేవలం 60,000 రూపీస్ ఉన్న మొబైల్స్ ని 20,000 కి 25,000 కి ఐఫోన్స్ కావచ్చు, చాలా ప్రీమియం ఫోన్స్ అనేటివి ఆఫర్స్ లో చాలా తక్కువ ప్రైస్ అమ్ముతుంటారని చాలా మంది ప్రమోషన్ చేస్తుంటారు. అండ్ అట్ ది సేమ్ టైం మీకు యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా కానీ తక్కువ ప్రైస్ ఐఫోన్స్ కావాలనుకుంటే జగదీష్ మార్కెట్ లో దొరుకుతాయని చాలా మందికి తెలుసు. ఇందులో వాస్తవం ఎంత, అట్ ది సేమ్ టైం అక్కడ జరిగే స్కామ్స్ ఏంటి, ఒక సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొనేటప్పుడు మీరు ఎలాంటి చెక్ చేసుకోవాలి, అండ్ అట్ ది సేమ్ టైం ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఏంటంటే ఏ ఐఫోన్ మోడల్ కి మనం ఎంత ప్రైస్ పెట్టచ్చు అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. వీడియో అయితే నేను వరకు చూడండి, కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి. సో నేను లాస్ట్ వీక్ అయితే జగదీష్ మార్కెట్ తో పాటు డిఫరెంట్ ఆథరైజ్డ్ రీసెల్లర్స్ ఉంటారు కదా, సెకండ్ హ్యాండ్ రీసెల్లర్స్, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే నేను కొన్ని మోడల్స్ ఐఫోన్స్ అయితే అడిగాను. 12, 13, 14, 15, 16. సో ఇట్లా బేస్ వేరియంట్స్, కొన్ని ప్రో సిరీస్ వేరియంట్స్ అయితే నేను అడిగాను ఐఫోన్ ప్రైస్ ఎలా ఉన్నాయని. సో వాళ్ళు డిఫరెంట్ ప్రైస్ అయితే చెప్పారు బేస్డ్ ఆన్ ద కండిషన్, అట్లాగే అట్ ది సేమ్ టైం వారంటీ అండ్ ఫోన్ అనేది ఎప్పుడు పర్చేజ్ చేస్తారు, ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బట్టి అయితే వాళ్ళు రేట్స్ అయితే చెప్పారు. బట్ జెన్యున్ గా మనం ఎంతవరకు పెట్టచ్చు, ఒకవేళ ఇది మోడల్లో కొనేటప్పుడు ఏంటంటే ఆ మోడల్ కి మినిమం అమౌంట్ ఎంత పెట్టచ్చు, మాక్సిమం అమౌంట్ ఎంత పెట్టచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఇన్ని వరకు అయితే చెప్తారు. సో ఫస్ట్ అయితే మీరు జగదీష్ మార్కెట్ వెళ్ళినట్లయితే అక్కడ మీరు ఖచ్చితంగా మీరు జగదీష్ మార్కెట్ అనే కాదు, ఎక్కడ సెకండ్ హ్యాండ్ ఐఫోన్స్ లేదా మొబైల్స్ కొంటున్నా 3 విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. ఐఫోన్ కొనేటప్పుడు మీరు ఖచ్చితంగా మీకు ఇక్కడ డిస్ప్లే చేంజ్ చేశారు లేదని తెలుసుకోవచ్చు. కంట్రోల్ సెంటర్కి వెళ్తే మీకు డిస్ప్లే మీద ఆన్ ప్రెస్ చేసి పెట్టుకుంటే అక్కడ మీకు ట్రూ టోన్ అనే ఆప్షన్ ఉంటుంది. ట్రూ టోన్ కానీ ఉంటే డిస్ప్లే అనేది చేంజ్ అవ్వలేదు అనేది వాటైతే గుర్తుపెట్టుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం బ్యాటరీ హెల్త్ ఖచ్చితంగా మీరు ఐఫోన్ సెకండ్ హ్యాండ్ లో కొనేటప్పుడు ఏంటంటే 90% అబౌవ్ ఉన్న బ్యాటరీ హెల్త్ ఉన్న మొబైల్ ఐఫోన్ అయితే కొనడానికి అయితే ట్రై చేయండి. అప్పుడైతే మీకు బ్యాటరీ కంప్లైంట్స్ రాకుండా ఛార్జింగ్ అనేది ఎక్కువసేపు వస్తుంది. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఐఫోన్ కొనేటప్పుడు సెకండ్ హ్యాండ్ లో బిల్ అయితే తీసుకోండి. ఒరిజినల్ బిల్లు ఎవరైతే మీరు ఫస్ట్ ఓనర్ కొని ఉంటారో ఐఫోన్ ని, ఆ బిల్ అయితే తీసుకోండి. ఇంకా సేఫ్టీ కావాలనుకుంటే ఆ ఓనర్ యొక్క ఆధార్ కార్డు కూడా మీ దగ్గర అయితే తీసుకోండి, ఒక కాపీ అనేది, సో దట్ ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఐఫోన్ 12 వేరియంట్ నుంచి అయితే వస్తాను. నేనైతే రికమెండ్ చేయను ఐఫోన్ 12, 13, 14 ఈ 3 వేరియంట్స్ అయితే నేను 2025లో ఎవరన్నా తీసుకోవాలనుకుంటే నేనైతే రికమెండ్ చేయను. ఒకవేళ నాకు బడ్జెట్ మరీ టైట్ గా ఉంది, నేను అంత ప్రైస్ అయితే పెట్టలేను, కానీ నాకు డెఫినెట్ గా ఐఫోన్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే నేను యూజ్ చేయాలి, ఐఫోనే కావాలనుకుంటే నేను బేసిక్ ఐఫోన్ 12 నుంచి అయితే స్టార్ట్ చేయమంటాను. సో ఐఫోన్ 12 మార్కెట్ రేట్ విషయానికి వస్తే మీకు బేస్ వేరియంట్ 64GB వేరియంట్ ఉంటుంది. సో ఇక్కడ మీకు చెప్పడం అయితే మీకు 25,000, 27,000 కూడా చెప్తారు. బట్ ఒరిజినల్ గా మీకు ఐఫోన్ అనేది 12 కానీ పర్చేజ్ చేస్తున్నట్టయితే 64GB వేరియంట్ మీరు 22,000 నుంచి 26,000 వరకు అయితే పెట్టచ్చు మీరు ఐఫోన్ 12 కి. అది బేస్డ్ ఆన్ మీకు బ్యాటరీ హెల్త్ మినిమం 90% అబౌవ్ ఉండాలి, అండ్ డిస్ప్లే చేంజ్ ఉండకూడదు, అండ్ అట్ ది సేమ్ బిల్లు బాక్స్ అన్ని ఉంటే మీకు మింట్ కండిషన్ లో ఉంటాయి ఐఫోన్ 12 అనేది. మీరు మాక్సిమం 23,000, 24,000 అయితే పెట్టి తీసుకోవచ్చు. సో ఇది ఐఫోన్ 12. ఒకవేళ మీరు ఐఫోన్ 13 కానీ కొనాలనుకుంటే మార్కెట్ లో చెప్పే ప్రైస్ బేసిక్ స్టార్ట్ ప్రైస్ 30,000 నుంచి 35,000 వరకు అయితే చెప్తున్నారు, బేస్ వేరియంట్ 128GB. ఒకవేళ మీరు ఐఫోన్ 13 కానీ కొనాలనుకుంటే ఒక 84-85% ఉన్న హెల్త్ ఐఫోన్ 13 ని, అండ్ అట్ ది సేమ్ టైం డిస్ప్లే ఒరిజినల్ ఉండి, బ్యాటరీ హెల్త్ 83 ఉండి, అవుట్ ఆఫ్ వారంటీ ఉండి, ఒక 2 years అయిపోయిన మొబైల్ అయితే ఆ మొబైల్ ఎంత వరకు పర్చేస్ చేయాలంటే మీకు 25,000 నుంచి 26,000 ఈ ప్రైస్ రేంజ్ లో అయితే మీకు ఆ కండిషన్ లో ఉన్న మొబైల్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మింట్ కండిషన్ 90% అబౌవ్ హెల్త్ ఉంది, ఇంకా యాపిల్ అండర్ వారంటీలో ఉంది, లేదంటే 1 year కంప్లీట్ అయిపోయింది మొబైల్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఓనర్, అలాంటప్పుడు మీరు 28,000 నుంచి 29,000 అయితే పెట్టచ్చు. అంతేగాని మీకు 32,000, 35,000 అయితే మీరు ఐఫోన్ 13 అయితే పెట్టి పర్చేజ్ అయితే చేయొద్దు. ఎందుకంటే మీకు 40,000 కి 42,000 కి కొత్త ఫోనే వస్తుంది, యాపిల్ వారంటీ, అట్ ది సేమ్ టైం ఫస్ట్ ఓనర్ కూడా మీరే అవుతారు కనుక మీరు మాక్సిమం 30,000 వరకు అయితే పెట్టచ్చు. అది వారంటీలో ఉన్న ఐఫోన్ కి మాత్రమే. లేదా అవుట్ ఆఫ్ వారంటీ ఉన్న మొబైల్ అయితే 25,000, 26,000 కంటే ఎక్కువ అయితే పెట్టద్దు. ఇంకా మనం ఐఫోన్ 14 విషయానికి వస్తే మార్కెట్ ప్రైస్ అయితే మీకు 30,000 అబోవ్ అయితే చెప్తున్నారు ఏ షాప్ లో చూసినా కానీ. ఒకవేళ 30,000 బిలో కానీ చెప్తున్నారంటే డెఫినెట్ గా డిస్ప్లే చేంజ్ చేసింది, లేదంటే బ్యాటరీ చేంజ్ చేసింది అయినా ఏంటది. సో అటువంటి మొబైల్స్ అయితే తీసుకోవద్దు. సో మినిమం మీకు 35,000, 40,000 ఈ ప్రైస్ రేంజ్ లో అయితే మీకు మినిమం 35,000, 40,000 ఈ ప్రైస్ రేంజ్ లో మీకు ఐఫోన్ 14 అనేది మార్కెట్ లో చెప్తున్నారు. ఒకవేళ మీకు బ్యాటరీ హెల్త్ 85% అబోవ్ ఉంది, అవుట్ ఆఫ్ వారంటీ ఉండి ఐఫోన్ 14 పర్చేజ్ చేసి కేవలం 1 year ఓల్డ్ ఫోన్ అయితే మీరు అటువంటి ఐఫోన్ కి మీరు 14 మోడల్ కి బేస్ వేరియంట్ కి మీకు 35,000 వరకు అయితే పెట్టచ్చు. ఒకవేళ ఇంకా మింట్ కండిషన్ లో ఉంది, 95, 96% బ్యాటరీ హెల్త్ ఉంది, అట్ ది సేమ్ టైం యాపిల్ అండర్ వారంటీలో ఉందనుకుంటే అప్పుడు మాత్రం మీరు 36,000, 38,000 ఆ ప్రైస్ రేంజ్ అయితే పెట్టచ్చు. సో మాక్సిమం నేను చెప్పే ఐఫోన్ 14 కి బేస్ వేరియంట్ కి
36,000 నుంచి 38,000కి ఇన్ బిట్వీన్ అయితే మీరు అండర్ వారంటీలో ఉన్నది, మింట్ కండిషన్లో ఉన్నదైతే ఆ ప్రైస్ రేంజ్ అయితే పెట్టచ్చు. మినిమం 35 నుంచి 38 వరకు. ఇది ఐఫోన్ 14 రేంజ్. ఒకవేళ మీరు ఐఫోన్ 15 కానీ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఐఫోన్ 15 మీకు మార్కెట్లో చెప్పడమే అంటే 84, 85 హెల్త్ ఉన్న బ్యాటరీ ఐఫోన్ 15 ఒరిజినల్ కండిషన్లో ఉన్న ఐఫోన్ చెప్పడమే ప్రైస్ అనేది 43,000, 45,000 అయితే చెప్తున్నారు. సో ఐఫోన్ 15 అనేది బేస్ స్టార్టింగ్ వేరియంటే మీకు 40,000 అబోవ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అప్ టు మీకు 50,000, 55,000 కూడా అమ్ముతున్నారు. కొత్త ఐఫోన్ కూడా మీకు ఇంచుమించు అంతే ప్రైస్ ఉంటుంది అనుకోండి. బట్ సెకండ్ హ్యాండ్లో కూడా అంతే ప్రైస్ రేంజ్లో అయితే అమ్ముతున్నారు. దాంట్లో ఉన్న కండిషన్, వారంటీ, వాటిని డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని బట్టి. ఒకవేళ మీరు ఐఫోన్ 15 కానీ కొనాలనుకుంటే సెకండ్ హ్యాండ్లో ఒక మింట్ కండిషన్లో ఉంటే అండర్ వారంటీలో, యాపిల్ వారంటీలో ఉన్న ఐఫోన్ కానీ కొనాలనుకుంటే 45,000 వరకు అయితే పెట్టచ్చు. అంతకుమించి అయితే ఎక్కువ అయితే పెట్టద్దు ఐఫోన్ 15కి. ఇంకా మనం లేటెస్ట్గా లాంచ్ అయ్యే ఐఫోన్ 16 విషయానికి వస్తే ఐఫోన్ 16 అనేది మీకు 55,000 నుంచి 60,000 ఇన్ బిట్వీన్ అయితే మీరు బేస్ వేరియంట్ ఐఫోన్ 16 అయితే తీసుకోవచ్చు. నాకు మింట్ కండిషన్లో ఉంది కేవలం 10 days 15 days ఓల్డ్ మొబైల్ అనుకుంటే అప్పుడు మాత్రం మీరు 65,000 వరకు అయితే పెట్టచ్చు ఐఫోన్ 16కి. ఇది ఒకవేళ మీరు ఇంకా బడ్జెట్ ఉందని పెట్టగలను అనుకుంటే ఐఫోన్ 16 అనేది మీరు కొత్త మొబైల్ తీసుకోవడమే నా రికమెండేషన్ అయితే చెప్తాను. నెక్స్ట్ మనం ప్లస్ మోడల్స్ 14 ప్లస్ ఉంది, 15 ప్లస్ ఉంది అండ్ 16 ప్లస్ ఉంది. ఇటువంటి ప్లస్ మొబైల్స్ కావచ్చు, అట్ ది సేమ్ టైం ప్రో సిరీస్ వేరియంట్ కావచ్చు ఎంత పెట్టచ్చు అనే విషయం మాట్లాడితే సో ప్రో సిరీస్ అయితే తీసుకోవద్దు. ఒకవేళ మీరు ప్రో సిరీస్ తీసుకుంటే ఐఫోన్ 15 ప్రో కానీ 16 ప్రో కానీ అవైతే సెకండ్ హ్యాండ్లో అయితే ట్రై చేయండి. అంతేగాని మీకు ఐఫోన్ 13 ప్రో కానీ 14 ప్రో కానీ మీకు తక్కువ బడ్జెట్లో వస్తుంది అంటే తీసుకోవద్దు. ఎందుకంటే మీకు 13 ప్రో 14 ప్రో తీసుకున్న కంటే మీకు 13, 14 ఇంచుమించు సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటాయి. అవైతే మీకు మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే ప్రో సిరీస్ మీరు పెట్టడం వల్ల మీరు అక్కడ మీకు ఇంకా 10,000 నుంచి 15,000 ఎక్స్ట్రా బడ్జెట్ అయితే పెట్టాలి. ఆ 10,000, 15,000 ఎక్స్ట్రా వేసుకునే బదులు మీకు లేటెస్ట్ ఐఫోన్ 15 కానీ లేదా 16 కానీ కొత్త ఫోనే వస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. అందుకని నేను ప్రో సిరీస్ అయితే రికమెండ్ చేయట్లేదు. అండ్ ఆ రేట్స్ కూడా మీకు చాలా మినిమం 40,000, 50,000, 60,000 అయితే ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ మోడల్ని బట్టి. సో నేను చెప్పేది ఏంటంటే 15 ప్రో సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనాలనుకుంటే మీరు ఒక బేస్ వేరియంట్ మీరు కొనాలనుకుంటే 65,000 నుంచి 70,000 అంతవరకు అయితే పెట్టచ్చు. మింట్ కండిషన్లో ఉండి 90% హెల్త్ కానీ ఉంటే 15 ప్రో అయితే మీకు అప్ టు 70,000 వరకు అయితే పెట్టచ్చు. ఒకవేళ మీకు 16 ప్రో అటువంటి మొబైల్ కానీ అనుకుంటే మీకు 85,000 నుంచి 90,000 వరకు అయితే పెట్టచ్చు. మింట్ కండిషన్లో ఉండి 98 to 99% హెల్త్ ఉన్న అండర్ వారంటీలో ఉన్న ఐఫోన్ 16 ప్రో అయితే మీరు 90,000 వరకు కూడా మీరు సెకండ్ హ్యాండ్లో అయితే పెట్టచ్చు. ఇవన్నీ కొనేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆథరైజ్డ్ పర్ఫెక్ట్ డీలర్ దగ్గరే తీసుకోండి. చిన్న షాపుల్లో తీసుకోవద్దు. ఒకవేళ చిన్న షాపులు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నా ఖచ్చితంగా బిల్లు బాక్స్ అయితే కంపల్సరీ తీసుకోండి. అట్ ది సేమ్ టైం నేనైతే వీడియో బిగినింగ్ చెప్పాను కొన్ని యాపిల్ చెక్స్ అయితే చెక్ చేసుకోండి. సీరియల్ నెంబర్తో పాటు కొన్ని చెక్స్ అయితే చెక్ చేసుకొని ఐఫోన్ అయితే తీసుకోండి. సో ఇది వాళ్ళ వీడియోలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.